హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? అయితే ఫ్రెండ్స్, మేము కొత్త మ్యారేజ్ చేసుకున్నాం అని లాస్ట్ వీడియోలో అయితే చెప్పినాం కదా ఫ్రెండ్స్. అయితే మాకు ఎవరు సపోర్ట్ లేరనమాట. అయితే మేము పెళ్ళి చేసుకున్నప్పుడే మెటల్ కొనుక్కొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అయితే అప్పుడు మా పరిస్థితి బాగాలేకుండే. అయితే నిన్న మేము మెటల్ చేయించుకున్నాము. అయితే ఫ్రెండ్స్, అది మెట్టలు ఉట్టి పెట్టుకోవాలంట, చేయించినవి పెట్టుకోవాలంట ఫ్రెండ్స్. అయితే కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళైతే, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే పక్కా ఈ వీడియో ఫుల్ అయితే చూడండి. మీ ఫుల్ మొత్తం వీడియో చూస్తే మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎవరైనా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నారనుకో ఆ సజెషన్ అయితే ఇవ్వండి. సో అయితే మాకు తెలియదంతా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి. మీకు ఏదైనా తెలిసిన ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి. అయితే ఏం లేదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మాకు తెలియక అప్పుడు మేము కొత్తగా అక్కడ ఏది దొరికితే అదే అయితే తీసుకున్నాం. మేము అక్కడ కొనుక్కున్న మెట్టెలు అయితే తీసుకున్నాం. సో అప్పటి నుంచి అయితే అవే పెట్టుకుని ఉంది ఏమే. అప్పటి నుంచి అవే ఉండే, మాకు తెలియక మేము అవే కంటిన్యూ చేసినాం. అలా కంటిన్యూ చేయడం ద్వారా ఏమైందంటే మాకు తెలియక మాకు ఎవరు చెప్పేటోళ్ళు కూడా లేకుర్రి, ఎవరు చెప్పేవారు లేరు. మేము అవే కంటిన్యూ చేస్తే కొన్ని రోజులకి ఏమైందంటే ఇంటి పక్కన వాళ్ళు, ఆంటీ వాళ్ళు, ఓనర్ ఆంటీ వాళ్ళు అని ఉంటారు కదా, వాళ్ళు అంటారనమాట ఇవి ఉత్తాయా అని అనేసరికి నేనేం చెప్పినా ఉత్తాయి కావు, వెండిగానే చెప్తుంటే కవర్ చేస్తుంటే వీటిని మస్తు జాగ్రత్తగా చూసుకుంటుంటే నేను ఒక రోజు ఇక నాకు బాగా అనిపించింది, ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పేసి మేము హౌస్లో ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ షాప్కి పోయి అడిగి మంచి రోజు చూసి చేయించుకున్నాను అనమాట. అవైతే పైన ఓనర్ అంటే వాళ్ళు అంటారు, వాళ్ళు అప్పుడప్పుడు పిలుస్తుంటారు, నన్ను పైకి రావుతావు, ఏం చేస్తావు ఖాళీ ఉన్నప్పుడు అని పిలుస్తుంటారంట. అట్లా పోతే అప్పుడు వాళ్ళు చూసి అన్నారన్నమాట, అవి ఉత్తాయా అవి అంటే కాదండి అని. తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆమె కాళ్ళు దాపెట్టుకోవడం కానీ, వాళ్ళు చూడకుండా మెట్టలు దాపెట్టుకోవడం కానీ అలాంటివి చేసేది అనమాట. ఇక అది నాకు చెప్తుండే అప్పుడప్పుడు ఇట్లా బాధపడుతుండే ఆ విషయంలో. అయితే సరే అని చెప్పేసి ఏదన్నా కాదని చెప్పేసి మొత్తానికైతే మెట్టలు కుట్టించుకున్నాం. తులం పైన ఉన్నాయి అవి. మీరు కూడా ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే ఎన్ని పైసలు మీరు ఉపాసం ఉంటాయమని కానీ మెట్టలు అయితే వేయించుకోండి. ఎందుకంటే ఉత్తయి పెట్టుకోవద్దంట, మంచిగా కావంట. మెట్టలు చేయించుకొని పెట్టుకోండి. ఇంకా మేము ఏదైనా తప్పుగా మాట్లాడితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మాకు తెలియంటే మాకు చెప్పండి. పెద్ద కాస్ట్ ఏం కాదు. ఎవరైనా కొత్తగా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అయితే ఈజీగా తులము 2 తులాలు ఈజీగా 2,000 తులం 2 తులాలు వస్తుంది. మాకు తెలియక మేము అవే కంటిన్యూ చేసినాం. అది అప్పుడు తెలియక నాకంటే అసలు అప్పుడు తులము అంటే బంగారము ఎండ కూడా నాకు తెలియదు నిజంగా. అలా అనుకొని అవే కంటిన్యూ చేసినాం. కొన్ని రోజుల తర్వాత ఇట్లా ప్రజలలో సర్వే చేస్తుంటే అప్పుడు తెలిసింది అనమాట మనకు, అరే ఇవి ఎక్కువ రోజులు ఉంచుకోవద్దు, ఇవి తీసేయాలి అది అని కొంతమంది చెప్తుంటే అప్పుడు అలా మాకు అర్థమైంది అనమాట. సో అలానే నిన్న పడిపించినాము. ఇక్కడ వీడియోస్ నిన్న చేపించినాయి. అవైతే మనకు 1,000 రూపాయలను తులంతో 2 తులాలు ఇచ్చినాం. మంచిగా 4 రౌండ్స్ వచ్చి మంచిగానే చేసినారు అనమాట. అలా మీరు కూడా ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే సింపుల్గా అయితే ఇట్లా మీకు ఏదైనా మేము ఏదైనా తెలియని ఉంటే ఏదైనా అంటే చెప్పండి. మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేదు. లవ్ మ్యారేజ్ అంటే ఎట్లా ఉండవు ఫ్రెండ్స్, వీళ్ళ ఇంటి సైడ్ సపోర్ట్ లేదు, ఏమున్నాం మేమే ధైర్యం తీసుకొని మేమైతే ఉంటున్నాము. సో అలా మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీకు ఏదైనా చెప్పాలనిపించినా కూడా కామెంట్ అయితే చేయండి. సో మాకు తెలియక అలాగ ఉంచినాము. మాకు తెలిసింది ఇప్పుడు కొంతమంది చెప్పారు కాబట్టి అవి పెట్టుకోవద్దంటే మేము అలా పెట్టుకున్నాం అనమాట. చేంజ్ చేసినాము, మెటీరియల్ అయితే కొత్తాయి. సో మరైతే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే నడుస్తుంది, ఇదొకటి శ్రీభావీరన్ అఫీషియల్ అని. దాన్ని అయితే ఫాలో చేయండి, లైక్ చేయండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చకపోతే అవసరం లేదు, నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరు బాగున్నారని కోరుకుంటున్నాను.